లడ్డు సింగ్ సార్, కాస్త త్వరగా రండి. ఎక్కడికి? ఇక్కడ కొంతమందిలు వచ్చి మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు. త్వరగా రండి సార్. దిగులు పడక, నేనున్నానుగా. ఎవ్వడు అసలు నిన్ను ఏం చేయలేడు. ఇదిగో వస్తున్నాను. నేను వస్తాను సార్, నన్ను వదిలి వెళ్ళకండి సార్. నేను తలుచుకుంటే స్వర్గంలో కూడా మీకు స్థలాన్ని ఏర్పరచగలను. అలాంటిది ఇది ఒక లెక్క. చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి, లేదంటే ఈ బుల్డోజర్ తో తొక్కిచ్చేస్తాను. ఏంటి తప్పుకోరా మీరు? ఇదేదో మీ స్థలంలాగా రెచ్చిపోతున్నారేంటి? ఈ చుట్టుపక్కల ఉన్న స్థలాలన్నీ నావే. అలాంటిది ఈ స్థలం నాకు సొంతం కాదా? చెప్పింది విని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేనేం చేయను, లేదంటే మీకు మర్యాదగా ఉండదు. ఎందుకంటే ఈ స్థలాన్ని నేను సైంటిస్ట్ అయార్జీకి ఇవ్వబోతున్నాను. ఈయనేదో కనబెడతారే, ఆ సెంటర్ పెట్టబోతున్నాడంట. అదేంటో నాకేమీ అసలు తెలీదు. ప్రపంచం చాలా పెద్దది. అక్కడెక్కడికన్నా వెళ్ళిపోండి, నా పని నన్ను చేసుకోనివ్వండి. మేము ఇక్కడ నుంచి కదలం. ఇది మా చోటు. చాలా సంవత్సరాలుగా మేము ఇక్కడే ఉంటున్నాం. బుల్డౌజర్ ఒక్క అడ్డుకు జరిగిందనుకోని నేను చేస్తాను నాకే తెలీదు. ఈ స్థలం వీళ్ళకే సొంతం. పాపం వీళ్ళంతా ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు. మర్యాదగా నువ్వు చేసిన తప్పు ఒప్పుకుని చట్టానికి లొంగిపా. చేతులు పైకెత్తా నడు. చూసారుగా నా పవర్ ని. నా పేరు లడ్డు సింగ్. మామూలుగా ఫేమస్ కాలేదు. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నా. 50-60 కిలోమీటర్ల కథలు పక్కన పెట్టండి సార్. 5 మీటర్ల దూరంలోనే ప్రమాదం ఉంది సార్. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. అసలు మా వంశంలోనే వెనక్కు తిరిగి చూసే అలవాటు లేదు. మాది వీర పరంపర. వెనక్కు తిరిగి తిరగండి, లేదంటే మనం ఎంతో కోల్పోవలసి ఉంటుంది. ఏంటి ఏముంది వెనకాల? బుల్డౌజర్ని మర్యాదగా ఆపు. హలో శివ, వచ్చాడు పెద్ద పోటుగాళ్ళ నాకే ఎదురు చెప్పడానికి. ఏంటయ్యా, అందరూ ఇక్కడి నుంచి ఖాళీ చేస్తారా లేదా? అంకుల్, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి బెదిరించకూడదు. రే చిన్నపిల్లోడా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను తలుచుకున్నానంటే ఇక్కడి నుంచి స్ట్రైట్ గా స్వర్గానికి వెళ్ళిపోతావు. నా దగ్గరకు వచ్చి ఒక చిన్న పిల్లోడివి ఏం చేయాలో నేర్పిస్తావా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఏంట్రా మీరు ఇక్కడ అందరూ మ్యాట్ని సినిమా చూసేట్టు చూస్తున్నారు? వెళ్ళి ఆ చిన్న పిల్లగాని పట్టుకురండి. సార్, ఎక్కడికి వెళ్తున్నారు సార్? ముందొచ్చి బండెక్కు. బండెక్కలా?
రే, రే, అందరూ ఎక్కడికి పారిపోతున్నారు? రే చిన్న పిల్లోడా, నేను మళ్ళీ వచ్చి నీ అంతు తేలుస్తాను. వస్తా. మళ్ళీ పిల్లాడని చెప్పారా? ఆపదు, త్వరగా పోనీ. రే చిన్న పిల్లోడా, రే చిన్న పిల్లోడా, చిన్న పిల్లోడా, చిన్న పిల్లోడా అని చెప్పాను. రే చిన్న పిల్లోడా, ఏం చేస్తావు, ఏం చేస్తావు, ఏం చేస్తావు? నాకు ఆ చోటు ఏ విధంగానైనా కావాలి. మీకే దక్కుతుంది, మీకే దక్కుతుంది. ఎలాగైనా ఆ స్థలం మీకే దక్కుతుంది. కొంచెం టైం ఇవ్వండి సార్, తొందరపడితే ఎలా? కానీ ఆ స్థలంలో మీరు ఏం చేయబోతున్నారో నాకు చెప్పనే లేదే. ఏం చేయబోతున్నారు? నేను ఒక ముఖ్యమైన రీసెర్చ్ ని చేస్తున్నాను. నా దగ్గర ఉన్న రిమోటో లేదో చిప్పో, పక్క పక్కన వెళ్ళిన కార్స్ లేదంటే బైక్, చిన్న చిన్న స్కూటర్, ఇవన్నిటిని నా వల్ల కంట్రోల్ చేయడం కుదురుతుంది. అందుకోసమే ఈ రీసెర్చ్. తర్వాత నేను ఈ చిన్న చిప్ని నా కారులో అతికిస్తే చాలు, పక్కన వెళ్తున్న కారో లేదంటే పక్కన నుంచున్న కారో, ఆ కారు వెంటనే నన్ను ఫాలో చేయడం మొదలు పెడుతుంది. అలా వస్తాయి. ముఖ్యంగా నా డ్రైవర్ ఆ కారును అసలు కంట్రోల్ చేయడమే కుదరదు. ఆహా, అసలు నమ్మలేకపోతున్నానే. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను చేస్తున్న ఈ రీసెర్చ్ ఎవ్వరికీ తెలియకూడదు. ఈ రీసెర్చ్ ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికీ ఎక్స్పోజ్ అవ్వడానికి వీల్లేదు. అర్థమైందా? కానీ ఇందులో ఒక సమస్య కూడా ఉంది. ఏదైనా ఒక బండ్లో ఈ చిప్పుని వేసి నేను ట్రయల్ చూడాల్సి వస్తుంది. ఓ, నా బొరకేమి ఎక్కడో లేదే. మీకు అర్థమయ్యేలా చెప్పే అవసరం నాకు అసలు లేదు. నేను చెప్పేది మాత్రం మీరు చేస్తే చాలు, తర్వాత అది మీకే అర్థం అవుతుంది. హలో డాగి, ఏమైంది? ఎవరిని చూసి అరుస్తున్నావు? హలో అంకుల్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? మీరే చూడండి, ఆ పిల్లాడు ఆ సైకిల్ ని స్పీడ్ గా తొక్కగానే ఆ చిప్ యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ అది యాక్టివేట్ అయితే నా చిప్ లో ఉన్న రేడియస్ అంతా మిగతా బండిలో పడుతుంది. పక్కన వెళ్ళిన బండ్లన్నిటినీ అది వెంటనే దగ్గరికి లాక్కుంటుంది. సైకిల్లో వేగంగా వెళ్లే ఆ అబ్బాయిని మొత్తం అన్ని బండుల ఆ అబ్బాయిని స్పీడ్ గా ఫాలో చేసి అదే స్పీడ్ లో ఆ అబ్బాయిని గుద్ది తనని అంతం చేసేస్తుంది. అరే, ఏమైంది? నా బండికి తాళం లోపల వదిలిస్తాను కదా, కానీ నీ అంతటా నువ్వే స్టార్ట్ అయ్యి ఎలా డ్రు డ్రు అంటున్నావు. నా బండి, నా బండి, ఆగు ఆగు ఆగు! నా కార్ని ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు? ఆగండి, నా కార్ ఆపండి. ఏంటిది? నా కారు తనకు తానుగా వెళ్ళిపోతా ఉంది. నా కారు, నా కారు. శివ, శివ, బుల్లెట్ కూడా వెనక్కి వెళ్తోందయ్యా. ఏదో భూతం ఇలా చేస్తుంది. అది తాదే, అదే వెళ్ళకి వెళ్తోందయ్యా. నాకు భయంగా ఉంది. త్వరగా నన్ను కాపాడు శివ, కాపాడు. సింగ్ సార్, ఊర్లో ఉన్న ప్రతి బండి నా సైకిల్ వెనకాలే వస్తోంది. ఇందులో ఏం మ్యాజిక్ ఉందో అర్థం కావడం లేదు, కానీ ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది. మీరు మీ బైక్ లో నుంచి వెంటనే దూకేయండి. దూకేయడమా? దూకడమా? సరే, ఓకే ఓకే ఓకే, దూకేస్తున్నాను. దూకేయాలంటూ సిగ్గు, దూకా. నేను తప్పించుకున్నాను. ఈ రిటర్న్ టికెట్ మళ్ళీ ఎవడరా నాకు ఇచ్చింది? ఏదో ఒకటి చేసి తీరాలి. సమస్య మనల్ని ఫాలో చేస్తూ వస్తోందేంటి? శివ 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 శివ